బ్రిటిష్ కాలంలో మా తాతగారికి ఇల్లు కట్టుకోమని చెప్పేసి దేవస్థానం పట్టాభూమి ఇచ్చారండి. సరేలేండి, విషయం చెప్పండి. అది ఇప్పుడు శిథిలావస్థకి చేరుకుందండి. అది పడేసి మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకుందామని చెప్పి ప్లాన్ తయారు చేయించుకున్నానండి. మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే కొత్త ఇల్లు కట్టుకుంటాం సార్. ఈ ప్లాన్ ఇచ్చిన ఇంజనీర్ గవర్నమెంట్ ఆథరైజ్ ఇంజనీరేనా? తెలియదండి. పోనీ మీ పట్టా 1988 సెల్లింగ్ యాక్ట్ ప్రకారం అప్డేట్ చేయించారా? అలా చేయించాలా అండి? అవన్నీ లేకుండా ఇక్కడ ఎందుకు వచ్చారండి? ఆ మాత్రం కూడా తెలీదా? ఆ పనులన్నీ చేపిస్తే ఈ పని అయిపోతుందా అండి? అవ్వదా, మొదలవుద్ది. మరి ఎప్పుడు ఫినిష్ అవుద్దండి? అవన్నీ తెచ్చాక స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఈ అప్లికేషన్ ఫిల్ చేసి ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి బకాయి లేదని ఎన్ఓసి, వాటర్ బోర్డు నుంచి ఎన్ఓసి, అప్డేట్, బ్యాంక్ రిపోర్ట్, బ్యాంక్ ఎన్ఓసి, మీ ఫాదర్ డెత్ సర్టిఫికెట్, ఇది వారసత్వ భూమా లేక పట్టా భూమా, మీ ఆస్తి మీదేనని పేపర్ ప్రకటన, ఆథరైజ్ లాయర్ దగ్గర నుంచి ఒరిజినల్స్ అన్ని అసిస్టెంట్ చేసి తీసుకొస్తే అప్పుడు అవుద్ది. నా స్థలంలో నేను ఇల్లు కట్టుకోవడానికి ఇన్ని రూల్స్ అండి? సిస్టమ్ అండి. సిస్టాన్ని సిస్టమేటిక్ గా ఫాలో అవ్వాలండి. మా చేత పని చేయించుకోవడం మీ హక్కు అండి. చేయించుకోండి. ఆర్ఐ గారు చేయండి. సరే సార్. పేపర్స్ అన్నీ ఉన్నాయా? అమ్మయ్య, దేవుని దయ వల్ల రాణి పరిచయం అయింది. ఇప్పుడు సందీప్ బస్సులు వచ్చేటప్పుడు పోయేటప్పుడు మంచిగా ముచ్చట్లు చెప్పి రాణిని ఇంప్రెస్ చేయాలి. హలో రాణి గారు. హలో అండి. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే 10 నిమిషాలు అవుతుందండి. డాక్టర్ బస్ వచ్చిందా? అరే జర ముందు వస్తే దొరుకుతుండే, జస్ట్ ఇప్పుడే పోయిందండి. అవునా? మరి మీరెందుకు ఎక్కలేదు? అది జనం ఎక్కువ ఉన్నారనా? హౌ జనాలు ఎక్కువ ఉన్నారు. ఏందో ఈ బస్సు వాళ్ళు ఓ టికెట్ల రేట్లు పెంచుతారు కానీ సీట్లు మాత్రం పెంచరు. సీట్లా? సీట్లు ఎలా పెంచుతారండి? ఎందుకు పెంచారండి? డబ్బులు తీసుకున్నప్పుడు సీట్లు పెంచాలి, లేదంటే ఎక్స్ట్రా కుర్చీలు వేయాలి. పైసలు ఇచ్చినప్పుడు అడగాలి కదండి. రాణి గారు. హాయ్ కాంత్ గారు, ఈ రోజే వచ్చారా? ఎలా జరిగింది ట్రిప్? అసలు ట్రైనింగ్ లో దున్నేహం అనుకోండి. అందరూ గోలటేహారండి ఆఫీస్ లో. నీళ్ళంటే కూడా హెడ్ ఆఫీస్ లో ఉండాలి, చంపేహారు అనుకోండి. మనమేమో ఈ ఊరు మీరు నీరు వదిలి ఉండలేము. ఈనాడు సర్వం గారు మన కాంపౌండే మున్సిపల్ ఆఫీస్ లో వర్క్ చేస్తుంటారు. మున్సిపాలిటీయా? ఐఎమ్ ఖాన్. రండి ఖాళీ అడిగాను నుంచి. రాణి గారు మీరు రండి, వెళ్తా మాట్లాడుకుందాం. బోల్ విషయాలు చెప్పాలి మీకు. అసలు పర్లేదండి, నేను బస్కి వస్తాను. అయ్యో, అక్కడ ట్రైనింగ్ లో బోల్డ్ అంత కామెడీ జరిగిందండి బాబు. నవ్వలకు చచ్చిపోతారు మీరు. అసలు రండి. ఎవరి బస్సులు వచ్చిదా గ్యారెంటీ ఉండండి. 5 నిమిషాలు మిమ్మల్ని దింపేస్తాను. మీరు రండి. బాయ్ అండి. అన్నట్టు మీ అన్నయ్య శారీస్ ఇచ్చి పంపాడండి. అందులో బ్లూ శారీ ఒకటి ఉందండి. మీకైతే అదిరిపోద్ది అనుకోండి. ఇప్పుడు ఇంట్లో అమ్మకి ఇచ్చి వచ్చాను. రేపు హలో రాణి గారు, ఏంటి చాలాసేపు నుంచి వెయిటింగా? రండి వెళ్దాం. వస్తానండి.